దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ దేవత దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేయుచున్నాను. ఈ దిన వాక్యముగా న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనము. యెహోవా, నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యమును మనము చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ప్రభువుని ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని చెప్పి వాక్యములో మనము చూస్తున్నాం. మనము దేవుణ్ణి ప్రేమించేవారిగా, ప్రభువుని చూసి ఆయన నామమున రక్షణ పొందుకునే వారిగా మనము ఉన్నట్లయితే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటామని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ప్రేమించాలి, ప్రభువుని ప్రేమించాలి. మనము ఈ లోకములో తల్లిని, తండ్రిని, కుమారులను, కుమార్తెలను, స్నేహితులను, బంధువులను, రక్త సంబంధికులతో మనము ఎలాగైతే ప్రేమగా ఉంటామో ప్రభువు దగ్గర అలాగే ఉండాలని, మనుషులకు అవసరాలను బట్టి అవసరము తీరుస్తూ ఉంటే అది ప్రేమ అనుకుంటారు. ప్రభువుని ప్రేమించటం అంటే ప్రియులారా, మనలో ఉన్న చెడును విడిచిపెట్టి ప్రభువు కొరకే బ్రతికి, ప్రభువులో బ్రతికి, ప్రభువు కొరకే మనము జీవించే వారిగా ఉన్నవారే ప్రభువు కొరకు తాను లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి ప్రభువు కొరకు, ప్రభు వాక్యము కొరకు, ప్రభువులో బ్రతుకటము కొరకు లోకములో ఉన్న వాటిని వేరు చేసుకుని ప్రభువులో ఉండే ఆత్మీయ బలమును పొందుకోవటమే ప్రభువుని ప్రేమించడము. తన సహోదరిని ద్వేషించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అంటే అది కూడా కుదరదు. తన సహోదరుణ్ణి ప్రేమించిన వాడు నన్ను ప్రేమిస్తూ ఉన్నట్లే అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియులారా, ఇక్కడ యెరికో పట్టణంలోనికి యేసుక్రీస్తు వారు సువార్త పనిమిత్తమై వస్తున్నారు. ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. యేసయ్య ఆయన వాక్యాన్ని ప్రకటించుకుంటూ యెరికో పట్టణానికి బయలుదేరారు. ఈ యెరికో అను పట్టణానికి మంచి పేరు ప్రియులారా, సువాసన అని అర్థము. సువాసన. ప్రియులారా, పట్టణము యెరికో కానీ సువాసన అనే మంచి అర్థం వస్తూ ఉన్నప్పటికీ యెరికో పట్టణస్థులు పాపాత్ములు, దేవునికి దూరమైన వారు. ప్రియులారా, ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్న యెరికో తర్వాత మరలా నూతన యెరికో పట్టణముగా కట్టబడినది. ప్రియులారా, ఆ పట్టణములు మారినప్పుడు జనులలో ఉన్న పాపము మాత్రము మారదు. మనుషులు మారాలి, మారు మనసు పొందాలి అని యేసుక్రీస్తు వారు ఈ యొక్క గ్రామాల వెంట, పట్టణాల వెంట, ప్రదేశాల వెంట యేసయ్య మరి పరలోక రాజ్య సువార్తను అందిస్తూ వెళ్తూ ఉన్నారు. అలాగా యెరికో పట్టణానికి వస్తూ ఉన్నారు. ప్రియులారా, యెరికో పట్టణానికి యేసయ్య వస్తూ ఉన్నాడని చెప్పి ఒక పొట్టి ఆయన, మరి తాను ధనవంతుడు, ప్రియులారా సుంకపు గుర్తు గలవాడు అనగా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, వడ్డీ వ్యాపారం చేస్తూ ఉన్న ఒక పొట్టి జక్కయ్య అనే ఒక ఆయన యెరికోలో నివసిస్తూ ఉన్నాడు. తాను తన యొక్క ధనమును బట్టి గర్వాంధుడుగా ఉండవచ్చు. ధనవంతుడు అనగానే గర్వాంధుడు. ప్రియులారా, మీరు గమనించండి, ధనవంతుడి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు పేదరికంలో ఉన్నారని మీరు ఒకసారి మా నాన్నగారి దగ్గరికి రండి, మా ఇంటికి రండి అని చెప్పి ధనవంతుడి దగ్గరికి వెళ్ళి మన ఇంటి సమస్యల్ని, మన యొక్క కుటుంబ సమస్యలను చెప్పి మా సమస్యలను చూద్దాం రండి అని చెప్పంటే ధనవంతుడు రాడు. ప్రియులారా, సరే నీ సమస్య ఏంటో చెప్పు, నేను తీరుస్తానని చెప్పి అక్కడ ఉండే డబ్బులు ఇచ్చి దానికి కలిగిన విషయం ఏంటో తెలియచేయని అక్కడే ఉండి చెబుతూ ఉంటాడు. ప్రియులారా, ధనవంతుడు ఏంటంటే ప్రతి ఇంట వెళ్ళడు. ధనవంతుడు ఏం చేస్తాడని తన మనస్తత్వం ఏంటంటే తనను ప్రేమించు వారినే ప్రేమిస్తాడు. ప్రియులారా, తనకు అనుకూలమైన వారినే ప్రేమిస్తాడు. కానీ ధనవంతుడు అందరినీ ప్రేమించడు, పేదవాడిని అసలే ప్రేమించడు. ఈ సుంకపు గుర్తు గలవాడు వడ్డీ వ్యాపారం చేస్తూ ఉన్న ఈ యొక్క పొట్టి జక్కయ్య. ప్రియులారా, ఈయన పొట్టిగా ఉన్నాడు కాబట్టి
తన పేరుకు ముందర పొట్టి అని వచ్చింది. అతడు పొట్టిగా ఉంటాడు కాబట్టి. ఇతడు పొట్టిగా ఎందుకు ప్రియులరా ఉన్నప్పటికీ తాను ధనవంతుడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, వడ్డీ వ్యాపారము చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, యేసయ్య యెరికో పట్టణానికి వస్తూ ఉన్నాడని చెప్పి, ఆ పట్టణంలో ప్రవేశించాడని చెప్పి, ఆ యొక్క దాని గుండా ఆ యొక్క పొట్టి చెక్కయ్య ఉండే ఆ యొక్క ప్రాంతపు గుండా వెళుతూ ఉన్నాడని యేసయ్యను జక్కయ్య ఆ యేసుని చూడాలని ఆశపడతా ఉన్నాడు. ఎలా ఆశపడుతున్నాడంటే, నేను యేసయ్యను చూడాలి అనుకుంటూ ఉన్నాడు. అంటే యేసయ్య వస్తూ ఉన్నాడు, ఇతను యూదుడు, ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టడానికి యూదులు త్వరగా రారు ఆ ప్రాంతానికి, అది అన్యుల ప్రాంతము ప్రియులరా. మరి ఆ ప్రాంతం గుండా యేసయ్య వస్తూ ఉన్నాడంటే ఈయనకి ఒక విశ్వాసకుండే మనసులాగా, అనగా యేసయ్యను చూడాలి. తన ధనమును బట్టి అతిశయించబడటం లేదు, కానీ తను ఎంతటి ధనవంతుడో ఆ యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉన్నప్పుడు పలానా చోట ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఒకసారి మీరు కలుసుకుని వెళ్ళాలి, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడండి అని చెప్పి అతడు రప్పించుకుని వచ్చును. యేసుక్రీస్తు వారు వెళతారు, వెళ్ళకపోతారని తర్వాత ఆలోచన ప్రియులారా. అంతేకాదు, ఆ యేసుక్రీస్తు వారు ఇటువైపు గుండా వెళ్తూ ఉన్నారు కదా, నాకున్న ధనమును బట్టి మరి ఈ రాత్రికి యేసుక్రీస్తు వారికి నేను బస ఏర్పాటు చేయాలి, అనగా ఆయనకి భోజనం ఏర్పాటు చేయొచ్చు ఆయన కూడా నిర్ణయించుకుని ఆ విధముగా తన ఇంటికి రప్పించుకుని వచ్చును ప్రియులరా. అయితే ఈ పొట్టి జక్కయ్య తన మనసులో ఏమి కలిగి ఉన్నాడు అంటే, యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు, యేసయ్యను చూడాలనుకుంటూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు ఉన్న చోటికి ఈ యొక్క పొట్టి జక్కయ్య కంటే ముందుగానే అనేక మంది చేరారు, ఎంతో మంది గుమిగూడారు, గుంపులు గుంపులుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు మధ్యలో ఉన్నారు, చుట్టుపక్కల జనము ఎక్కువగా ఉన్నందున ప్రియులారా ఒకటి గమనించండి, ఈ దినాన యేసయ్య మీటింగ్స్ పెడుతూ ఉన్నప్పుడు ప్రభువు చెంతకు వచ్చేవారు గుంపులు 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 గుంపులుగా ఉన్నట్లే ఆ యేసుక్రీస్తు వారు మరి భూమి మీద సంచరిస్తున్న కాలంలోనే జనాలు ప్రియులారా గుంపులు గుంపులుగా మరి ఎంతో మంది వచ్చేస్తూ ఉన్నారు. ఆ దినానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యేసుక్రీస్తు అని వెంబడించటము ఆగలేదు, వెంబడించే గుంపులు తగ్గలేదు ప్రియులారా, పెరుగుతూనే ఉన్నా కానీ తరగటం లేదు. దేవునిలో ఉన్న శక్తి అటువంటిది. అయితే ఈ యొక్క ధనవంతుడిగా ఉన్న ఈ యొక్క ప్రియులారా యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఏమిటనంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళట కంటే సూదె బెజ్జంలో ఒంటె దూరుట సులభం అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. అయితే ఇక ధనవంతుడిగా ఉన్న ఈ పొట్టి జక్కయ్య దేవుని రాజ్యానికి వారసుడు అవ్వలేడు, దేవుని రాజ్యానికి చేరలేడు. అయినను ప్రియులారా యేసయ్యను చూడాలని ఆశ తనని ఎక్కడి దాకా నడిపించిందో చూద్దాం ప్రియులారా. ఆ యేసయ్యను చూడాలని వచ్చినప్పుడు యేసయ్య చుట్టూ జనులు గుంపులుగా ఉన్నందున, ఈయన పొట్టిగా ఉన్నందున యేసుక్రీస్తు వారిని చూడలేకపోయాడు. సర్లే ఏదో అయిపోయింది, చూడాలనుకున్నాను చూడలేకపోతున్నా, అందరూ అడ్డుగా నిలబడ్డారు, ఇంకా మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోలేదు ప్రియులారా. అక్కడి నుంచి ఆ ఉన్న చోటు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఏ మార్గం గుండా వెళ్తాడో యేసయ్య, ఆ మార్గం గుండా వెళ్ళే పక్కన ఏమైనా చెట్లు ఉన్నాయేమని చూశాడు. ఆ ప్రక్కనే ఉన్న చెట్టును చూసరికి అక్కడ ఒక చెట్టు కనబడుతుంది, మేడు చెట్టు. మేడు చెట్టు కనపడింది ప్రియులారా. ఆ మేడు చెట్టును చూసి వెళ్ళి ఎక్కేశాడు, మేడు చెట్టు ఎక్కేశాడు ప్రియులారా. యేసుక్రీస్తు అటువైపు వస్తూ ఉన్నారు, యేసయ్య అటువైపుగా వస్తూ ఉన్నారు ప్రియులారా. వాక్యం చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తూ ఉన్నప్పుడు, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి 2వ వచనం, దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తుదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరుగల ఒకడు. 3వ వచనం, యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి యుండుట వలన చూడలేకపోయెను. 4వ వచనం, అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పెను. ప్రియులారా ఎంత గొప్ప మహద్భాగ్యమో చూడండి.
యేసయ్యను చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. తన ఆశను చూడలేకపోయినప్పుడు, జనులు అడ్డముగా ఉన్నప్పుడు తన ఆశను నిరాశపరుచుకోలేదు, చంపుకోలేదు. పోయినలే వదిలేసేద్దాం, యేసయ్య మరొకసారి చూద్దాం యేసయ్యని అని ఇంటికి వెళ్ళిపోలేదు ప్రియులారా. ఆ యేసయ్య వెళ్ళే దారేదో కనుక్కుని ఆ దారి గుండా వెళ్ళే ముందరే పరిగెత్తుకుని వెళ్తా ఉన్నాడు. ఇంటికి వెళ్ళిపోవట్లేదు, పరిగెత్తుకుని ఆ చెట్టు వైపులు చూస్తా ఉన్నాడు. ఒక చెట్టు కనబడింది, మేడు చెట్టు ఎక్కేశాడు. ఈ మేడు చెట్టు యొక్క సామెత చూస్తే ప్రియులారా, మేడు పండు చూడు మిలమిలా మెరియును, పొట్ట చీల్చి చూడు పురుగులుండును అనే ఒక సామెత ఉన్నది. ఇక మేడు పండు ఎలా ఉన్నది అని అంటే, మేడిపండు యొక్క గుణం గురించి ఒక సామెత మీకు తెలియపరచారు కదా. మేడిపండు చూడు మిలమిలా మెరియును, తొక్క చీల్చి చూడు పురుగులుండునని. పైకి అందముగా కనబడుతున్నప్పటికీ పండు లోపల పురుగులు ఉంటాయని ఆ యొక్క గుణము కలిగిన ఆ చెట్టు ఎక్కుతూ ఉన్నాడు. ధనవంతుడు పైకి గంభీరముగా కనపడినా గాని తన మనసులో ఏముంటదంటే డబ్బు 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 అనే పురుగు ఉంటుంది. ప్రియులారా, ధనవంతుడికి ధనం ఉన్నదని చెప్పి తను పేదవాడిగా బ్రతకడు ప్రియులారా. ధనవంతుడు ధనముగానే తన యొక్క గుణమును చూపిస్తాడు ప్రియులారా. సమస్తం తన కాళ్ళ దగ్గరికి రప్పించుకోగలననే ఆ యొక్క అహంభావము, గర్వము ధనవంతుడిలో ఉంటుంది ప్రియులారా. ఆ గుణము కలిగిన ఆ చెట్టు ఎక్కాడు. ధనవంతుని యొక్క ధనము తన గుణమును అక్కడ చూపించుకోవట్లేదు. మేడు చెట్టు ఎక్కి యేసయ్య వైపు చూస్తానికి సిద్ధపడుతూ ఉన్నాడు. యేసయ్య అటువైపు వచ్చాడు. ప్రియులారా, ఇక్కడ చూడండి, మేడు చెట్టు ఎక్కిన పొట్టి జక్క యేసయ్యను చూడాలని మేడు చెట్టు ఎక్కాడు. అయితే యేసయ్యకి జక్క ఎవరో తెలియదు. అటువైపు ఆ చెట్టు మీద జక్కయ్య ఉన్నాడన్న విషయము ఎవరు యేసుక్రీస్తు వారు మరి అనంత జ్ఞానము కలిగిన దేవుడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎరిగిన దేవుడు, ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క పైన ఉన్న వ్యక్తి ఎవరు, ఆయన పేరేంటని ఎవరిని అడిగినట్లుగా మనము చూడము. ఆ చెట్టు వైపు తల ఎత్తాడు యేసయ్య. అంటే ఎత్తులోకి ఎక్కాడు, చెట్టు పైకంట ఎక్కేసాడని గుర్తుంచుకోనండి. ఆ చెట్టు పైకంట ఎక్కాడు పొట్టి జక్కయ్య. యేసయ్య తల ఎత్తి చూసి పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యేసయ్య ఆ చోటుకు వచ్చి ఆ కనులెత్తి చూసి, ఇప్పుడు దీనిలో మనం ఏం చెప్తున్నాం, పొట్టి జక్కయ్య అని అంటూ ఉన్నాం కదా ప్రియులారా. యేసయ్య పొట్టి అని తీసేశాడు, ఆయన పేరుని పెట్టి పిలుస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్తూ ఉన్నాడు. అంటే నేను ఈ సమయాన ఇక్కడతో నా సువార్త ముగించుకుని మరలా రేపు వెళ్తాను. అయితే నేను మీ ఇంట బస చేయవలసి ఉన్నది, భోజనము చేసి అక్కడ నేను వెళతాను అని చెప్పి, నేను నీ ఇంటికి వస్తా ఉన్నాను, నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పి ఆ యొక్క జక్కయ్యకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. త్వరగా దిగమంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క మేడు చెట్టు గురించి చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ జీవితాల గురించి మనము చూద్దాం. ప్రియులారా, మన జీవితం ఎలా ఉంటుందంటే, పైకి అందముగా కనబడేటట్లుగా ఉంటాం, మంచి వారిగా కనబడేటట్లుగా మనుషులకి కనబడతాం. మన హృదయం ఎలా ఉంటుందంటే, పురుగులు పట్టేసిన చీము నెత్తురు లేని, మర్యాద లేని, మరి యొక్క చీడ పురుగు లాంటి జీవితములు జీవించేవారు మనలో చాలా మంది ఉంటారు ప్రియులరా. మంచిని ప్రేమించేవారు కొందరైతే, చెడును ప్రేమించేవారు అనేక మంది ఉంటారు. మేడ పండులాగా మిలమిలా అందముగా కనబడతారు, చక్కని వారిలాగా కనబడతారు. ఆ మేడ పండు పట్ట చీల్చి చూడినప్పుడు లోపల ఎలాగైతే పురుగులు పట్టేసి ఉంటుందో ప్రియులరా, అలాగే మనుషుల యొక్క హృదయాలు చూస్తున్నప్పుడు వారి హృదయములో ఎన్నో రకాల చెడు ఆలోచనలు, చెడ్డ తలంపులు ఉంటాయి ప్రియులరా. అలాంటి గుణము కలిగిన వ్యక్తులను దేవుడు దిగిరమ్మంటూ ఉన్నాడు, హృదయాన్ని మార్చుకోమంటూ ఉన్నాడు. నీ ఇంటికి నేను రావాల్సి ఉన్నదని చెబుతూ ఉన్నాడు. నీ ఇంటికంటే అటువంటి హృదయములు ఉన్న వారికి, ఆ హృదయము ఉన్న వారిని దేవుడు పురుగు పట్టేసిన అలాంటి తలంపులో ఉన్న హృదయాలను మార్చడానికి యేసయ్య రావాలని చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలోనికి యేసయ్య రావాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు యేసయ్యకి నీ హృదయం ఇచ్చి ఉంటే ప్రభువుని స్తుతించు, ఆరాధించు. ఒకవేళ హృదయంలోనికి యేసయ్యని ఇంకను నువ్వు చేర్చుకొని ఎడలా, ఆయనలో నువ్వు బ్రతకని ఎడలా, ఇంకను నువ్వు దేవుని మార్గంలోనికి రాని ఎడలా, ఇప్పుడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము ప్రియులారా. ఇక్కడ మేడు చెట్టు చూడాలని మొదటిగా ఈ యొక్క జక్కయ్య చూడాలని జనాల దగ్గరికి వెళ్ళాడు.
జనులు అడ్డుగా ఉన్నందున చూడలేకపోయాడు. మేడు చెట్టు ఎక్కాడు, యేసయ్యను చూశాడు. చూడటమే కాదు ప్రియులరా, ఆ చూస్తున్న వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు యేసయ్య. మన ఊరు వైపున ఒక ఎమ్మెల్యే గారు వెళ్తూ ఉన్నారంటేనే మనం దూరాన్ని చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఎమ్మెల్యే వెళ్తున్నాడు, మన ఇంటి పక్క నుంచి వెళ్తున్నాడు, ఎమ్మెల్యే గారు వెళ్తున్నాడు అని చెప్పి సంబరపడిపోతుంది. మా ఇంటి పక్కకు వస్తున్నాడు అని చెప్పి మరి ఏ పని ఉన్నా ఆపేసుకుని మరి అక్కడే ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన రాగానే చేతులు పేస్తూ ఉంటాం. ప్రియులారా, ఇక్కడ చూడండి, అదే ఎమ్మెల్యే ఇంటి పక్క నుంచి వెళ్తూ ఉన్నప్పుడు మీ పేరు తెలుసుకుని మీ పేరుతో పిలిచి బాగున్నారా పలానా అని పేరు పెట్టి పిలిచేటప్పుడు ప్రియులారా, అంతమంది జనాలలో ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నప్పుడు, ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు మరి ఆ పేరుతో పిలబడిన వారు అయ్యే ఎమ్మెల్యే గారికి నా పేరు ఎలా తెలిసిందే, అయ్య బాబు ఎంత గౌరవంగా పిలిచారో నన్ను అందరిలోని ఎంతగా అని చెప్పి మురిసిపోతూ ఉంటారు. ప్రియులారా, ఎంత తనకున్న గౌరవం కంటే ఎమ్మెల్యే గారు తన పేరు పెట్టి పిలిచి జనాలు పిలిచినందుకు ఇంకా ఎక్కువ గౌరవం పెరిగిపోయిందని ఇంకా ఐసైపోతాడు, పొగుడిపోతాడు, ముచ్చట వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రియులారా, ఇక్కడ సొంకపు గుర్తుదారుడిగా ఉన్న ఈ యొక్క పొట్టి చెక్కయ్య వడ్డీ వ్యాపారస్తుడు, అందరి దృష్టిలో ధనవంతుడిగా ఉన్నాడు. అయితే వడ్డీలు ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి కొంచెంగా అందరి చూపు తక్కువగా కనబడుతుంది. అయితే ఆ జనులందరి మధ్యలో ఆ జనాలందరూ కూడా యేసయ్యను చూడటానికి వస్తున్నప్పుడు యేసయ్య జక్కయ్య వైపు చూస్తూ ఉన్నాడు. జక్కయ్యను చూసి నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందనేటట్లుగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఆ యేసయ్యను ఎప్పుడైతే పిలుస్తూ ఉన్నాడో ఆ జనులు కూడా చూశారు. ఏమిటి అని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. అందులో కొందరు ఏమిటి యూదుడైనా అంటే యేసయ్య పాపుల ఇంటికి వెళ్తాడు, అసలు పాపుల ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చా, అలా అసలే వడ్డీ వ్యాపారస్తుడు అలాంటి ఇంట్లోకి వెళ్ళొచ్చా అని చెప్పేసి కొందరు ఉంటారు కదా ప్రియులారా, చెవులు కొరికేసుకునేవారు, మంచిని మాట్లాడుకునేవారు చెవులు కొరుక్కున్నట్లు కాదు, మంచి పలికేవారు అది చెవులకి ఆరోగ్యకరము. ప్రియులారా, చెడు మాటలు పలికేవారు చెవులకి అనారోగ్యము. కాబట్టి చెవులు కొరుక్కోవటము అలాగ అనుకుంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల ఇంటికి వెళ్తారని. ప్రియులారా, అవును, అంతకు ముందు ఎవరో కూడా మరి దేవుని పేరట వచ్చిన సేవకులు ఎవరో కూడా అలాగా పాపపు పనులు చేసేవారు ఇంటికి, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసేవారు ఇంటికి ఎవరు వెళ్ళేవారు కాదు. మంచి వారి ఇంటికి మంచి వెళ్ళటమే తప్ప, ప్రేమించే వారి ఇంటికి వెళ్ళటమే తప్ప, మన సమాజంలో వారికి పేరున్న వారి ఇంటికి వెళ్ళటం తప్ప, ఎవరి చేతైనా సరే వారు చేదరించుకుని అనాథలుగా పిలువబడిన వారి కుటుంబాలకి అటు ముందర మరి శాస్త్రులైన వారు, యాజకులైన వారు, పరిసయ్యులైన వారు, ప్రియులారా దేవుని సేవకులనే వారు వెళ్ళేవారు కాదు. యేసయ్య అదంతా కూడా మార్చేస్తూ ఉన్నాడు. పాపులనే పిలవచ్చునని నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన యేసయ్య ఆ ఇంటికి వెళ్ళడానికి ఆశపడుతున్నారు అనుకునేవారు అనుకుంటారు. కానీ యేసయ్య పని ఏమిటంటే అటువంటి వారిని రక్షించడానికే వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ యేసయ్య ఏంటి, జక్కయ్య నువ్వు ఎంత ఆస్తిపరుడువా, నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తున్నావా, నువ్వు అన్యాయపు సిరిని వర్ధిలింపజేసుకున్నావా, అన్యాయంగా వడ్డీలతో తీసుకుంటున్నావా. ప్రియులారా, బైబిల్ గ్రంథాలు వడ్డీ మరి ఇవ్వద్దు, వడ్డీ పుచ్చుకొనవద్దని రాసి ఉంది. అంతేకాదు మరొక చోట ఏంటంటే ఒకవేళ అప్పు తీసుకున్న ఎడలా, అప్పు ఇచ్చిన ఎడలా న్యాయమైనదే వడ్డీని తీసుకోమని దేవుని వాక్యం చదివిస్తుంది. కానీ ప్రియుల చక్రవడ్డీ అని ఉంటుంది చూసారా, 100కి 1000 రూపాయలు అలాగా రకరకాల పెడతా ఉంటారు కొంతమంది, అలా వేలుగా తీసేసుకుంటారు. అటువంటిది వద్దు. పేదవారుగా నువ్వు డబ్బు లేనప్పుడే వారు తీసుకుంటున్నారు కాబట్టి నువ్వు అటువంటిది వద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అసలు అప్పే వద్దనా దేవుడు. ఒకవేళ అప్పు తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ప్రియులారా, అప్పు ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు అన్యాయంగా తీసుకొనవద్దు. నువ్వు లాభపడటం కొరకు కొంత తీసుకోమన్నాడు కానీ అంతా తీసేసుకోవద్దు అన్నాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్నదని తీసుకోవటం ద్వారా నీ వ్యాపారం కూడా పడిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పొట్టి చెక్కయ్య మరి యేసుక్రీస్తు వారు, చెక్కయ్య నువ్వు ధనవంతుడువా, అందరి దగ్గర ఇలా దోషేసుకుంటున్నావా అని మారు కూడా మాట్లాడలేదు. ప్రియులారా, ఏమి అనలేదు యేసయ్య, ఏమి జక్కయ్యను ఏమి గద్దించలేదు, ఏమి మాట్లాడదు. జక్కయ్యకి మారు మనసు వచ్చినది, తనలో క్రియ జరుగుతూ ఉన్నది. చూడాలని వెళ్ళిన జక్కయ్య తన మనసును మార్చేసుకుంటూ ఉన్నాడు, మారు మనస్సును తెచ్చుకుంటున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యము సామెతలలో ఒక మాట ఉంటుంది, అతిక్రమమును దాచిపెట్టి వాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకున్నవాడు కనికరము పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ పొట్టి చెక్కయ్య అతిక్రమంలో దాచిపెట్టకుండా చెప్పేస్తున్నాడు యేసయ్య దగ్గర, నేను వడ్డీ వ్యాపారం చేస్తానండి అయ్యా, ఇదిగో నేను పేదలకు నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను,
నేను ఎవరి దగ్గర అయితే ఆయనను అన్యాయముగా నేను మరి వడ్డీ తీసుకున్న వారికి 4 చెల్లించేస్తాను అని తెలియపరుస్తూ ఉండగా యేసయ్య మెచ్చుకుంటూ ఉన్నాడు, నా కుమారుడా, నువ్వు అబ్రహాము సంతానం వారసుడివి, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని గొప్ప మాటను తెలియపరిచాడు. ప్రియులరా, ఈ దినాన దేవుడిని వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియులరా, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా నీ ఇంట ఉంటే దాన్ని తీసేయి అంటున్నాడు యేసయ్య. ప్రియులరా, జక్కయ్యకు మారు మనసు, యేసయ్యను చూడాలనుకున్నాడు. ప్రియులారా, యేసయ్యను చూడాలనుకోవటమే కాదు, యేసయ్యలో ఉన్న సంతోషము ద్వారా యేసయ్య మనస్తత్వం ఏంటో గమనించుకుంటూ ఉన్నాడు. క్రియ జరుగుతూ ఉంది. అయ్యా నేను ఏం చేయాలి, నా ధనవంతా ఏం చేయాలి మీకు ఉనా అని అనట్లేదు. యేసయ్యను వెంబడిస్తే, యేసయ్యను ఇంట చేర్చుకుంటే తన ఇంట చేర్చుకోవటం కాదు, ఇంటికి రావాలని యేసయ్య కోరుకుంటే ఒంటిలోకి తెచ్చేసుకున్నాడు జక్కయ్య. నేను నీ ఇంటికి వస్తానని యేసయ్య పలుకుతూ ఉంటే ఆ జక్కయ్య హృదయంలోకి చేర్చేసుకున్నాడు. ఆ హృదయంలోకి ఇంతవరకు నేను ఈ ధనము చూసి ఆనందపడ్డాను, ధన ధాన్యములు చూసి ఆశపడ్డాను, ఈ లోక భోగభాగ్యం చూసి సంతోషపడ్డాను, కానీ యేసయ్యను హృదయంలో చేర్చుకునే ఆనందము, హృదయంలోకి యేసయ్యను చేర్చుకున్న ఆనందము ఆ ధనమునే పంచిపెట్టేసే అంత సంతోషము జక్కయ్యకి కలిగింది. ప్రియులరా, ఆ తీసుకోవటమే తెలిసిన ఈ పొట్టి జక్కయ్య ఇచ్చేస్తానంటూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప విశ్వాసము తనలో, ఏ దేవుని వాక్యము. ప్రియులరా, ఆవిడ యేసయ్య అంటూ ఉన్నాడు. ప్రియులరా, ఆ వాక్యాలు మనము చదువుదాం. లోకసు వార్త 19వ అధ్యాయం 5వ వచనము నుండి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటికి రావలసినది నీ ఇంట ఉండవలసి ఉన్నది, నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పి అతనితో చెప్పగా అతడు దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ప్రియులారా, మరి ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే, ఓ సరే రండి, ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా, మేము ఉన్నాం కదా ఇక్కడ అన్నట్లుగా చేర్చుకుంటారు. ప్రియులారా, బాధపడిపోతూ ఉంటారు. ఇక్కడ యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్ళడానికి తాను సంతోషపడుతూ ఉన్నాడో, ఆనందపడుతూ ఉన్నాడు. తన ఇంటికి ఎంత ధనం తీసుకెళ్ళాడో, అందరి దగ్గర నుంచో, ఈ అందరి దగ్గర నుంచి వడ్డీ డబ్బులు తీసుకెళ్తున్నప్పుడు కలగని సంతోషం యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్తున్న వచ్చి సంతోషము అధికముగా ఉన్నది. 7వ వచనం, అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులో సగము పేదలకు ఇచ్చుచున్నాను, నేనెవని యొద్ద నేను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల దాని అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చని అతనితో చెప్పెను. ఎరుకో పట్టణానికి ఎందుకు వచ్చాడు అనే మాటను, నశించిపోతూ ఉన్న జక్కయ్యను వెదికి రక్షించడానికి వచ్చాడు. ఇక్కడ అది జక్కయ్యకి తెలియట్లేదు, కానీ ప్రియులారా, తన రక్షణను బట్టి ప్రభువు సెలవిస్తున్నాడు. ఆయన ఎందుకు వస్తాడంటే నశించిన దానిని వెదక రక్షించడానికి. ఒకనొక సమయాన నువ్వు కూడా నశించిపోయే ఆత్మగా ఉన్న ప్రభువు నేను రక్షించి ఈ దినాన ప్రభువు సన్నిధిలో నిలబెడుతూ ఉన్నాడు. అలాగే జక్కయ్యను, మరి సుంకపు గుర్తుగల దారుడైన ఈ జక్కయ్యను దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వెదకి రక్షించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. నశించిపోవటగా ఆయన ఇష్టము లేదు, నాశనానికి పోయే మార్గంలోనికి వారు ఉండకూడదని చెప్పి ఆయన మార్గంలోకి నడిపించుకుంటూ ఉన్నాడు, చేయపట్టి నడిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క పొట్టి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మీ ఇంటికి కూడా యేసుక్రీస్తు వారు వచ్చారా? మీ ఇంటికి కూడా రక్షణ వచ్చిందా? ఒకసారి గమనించండి. మీ ఇంటి పక్కలో దేవుని నమ్ముతున్నారా? ప్రతి ఇంటిని రక్షించబడిన వ్యక్తి అంటూ ఉన్నాడో లేదో ఒకసారి గమనించండి. మీ గ్రామంలో రక్షించబడిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో గమనించండి. రక్షణ పొందుకొనని వారికి దేవుడు వారికి కూడా ఒక సమయాన్ని రక్షిస్తాడు, వారు కూడా రక్షణ గుంపులోకి వస్తారన్న విషయం మర్చిపోవద్దు. ప్రియులారా, మనమే ఉన్నాం, ఇక్కడ 10 మంది ఉన్నాం, మా ఏరియాలో 100 మంది ఉన్నాం, మిగిలిన వారందరూ ఎంతో మంది వేరేగా ఉన్నారు. మేమే దేవుళ్ళలోకి వచ్చి రక్షణలోకి వచ్చి మేము ఎంతమంది ఉన్నాం, చిన్న గుంపు మేము
అనుకుంటూ ఉన్నాం. చిన్న మందా భయపడకు అంటున్నాడు దేవుడు. ప్రియులారా, ఆ చిన్న గుంపులోకి తరలా ఆ ఊరు వారందరినీ కూడా చేర్చే రోజులు త్వరలో ఉన్నాయి. ప్రతి వారు కూడా ప్రభువు పేరట రక్షణ పొందవలసిందే ప్రియులారా. ఎందుకంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడమము అది నరకానికి తీసుకుపోతుంది. ప్రతి వాడికి ఆశ. ఏం ఆశ అంటే నరకానికి పోవాలని ఎవడో ఆశపడు గాని పరలోకంలోకి వెళ్ళాలని ఆశపడతాడు. కాబట్టి ఆశ కలిగిన ప్రాణములు తృప్తిపడాలి అంటే యేసయ్యలోనికి రావాలి, యేసయ్య చెంతకు రావాలి. అది వారికి సువార్త ద్వారా అందుతుంది. అందరూ కూడా తెలుసుకుంటారు. దేవుని వాక్యము సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా, ఇక సాక్ష్యముల ద్వారా దేవుడు వారి పట్ల, జనుల పట్ల చేసిన మేలుల ద్వారా జనులు తెలుసుకుని యేసయ్య చెంతకు వస్తారు, దేవునిలో బలపడతారు. ప్రియులారా, పొట్టి చెక్కయ్య ఇంటికి ఎలాగైతే రక్షణ వెళ్ళిందో ప్రతి ఇంటికి రక్షణ వస్తుంది. ప్రతి గుమ్మములోనికి యేసయ్య వెళతాడు. నీ ఇంటికి వచ్చిన యేసయ్య నిన్ను రక్షించాడు, నా ఇంటికి వచ్చిన యేసయ్య నన్ను రక్షించాడు, నా ఇంటి వారిని రక్షించాడు. అలాగా ప్రతి ఇంటికి ప్రభువు చేరతాడు, వెళతాడు, రక్షిస్తాడు. ఎందుకంటే నాశనానికి పోకూడదని ప్రభువు రక్షించాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మొదటి అవకాశంలో చూడలేని చెక్కయ్య చెట్టు ఎక్కాడు. తనను పేరు పెట్టి పిలిచి ఇంటికి వెళ్ళి ఆయనను ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరి క్రియను జరిగించారు. ప్రియులారా, చూడాలని ఆశపడిన తను చూడడానికి వెళ్ళిన అతను ఏం చేశాడంటే ఆస్తిని ఇచ్చేస్తా ఉన్నాడు, పేదలకు ఇచ్చేస్తా ఉన్నాడు. ప్రియులారా, ధనవంతుడు పరలోక రాజ్యమునకు చేరటం దుర్లభము, కానీ ఒంటె సూది బెజ్జంలో దూరటం సులభము అన్న వాక్యము జక్కయ్య దగ్గర కుదరదు. జక్కయ్య ధనమును పంచిపెట్టేసి తాను ప్రభువులో ధనవంతుడయ్యాడు. యేసయ్యను చేర్చుకున్నాడు. తన దగ్గర ఉన్న ధనము కంటే యేసయ్యను చేర్చుకోవటంలో ఉన్న ధనం ఎక్కువని పరలోకంలోనే ఉన్న ధనమును చేర్చుకున్నాడు. పరలోక ధనమైన యేసయ్యను హృదయంలో చేర్చుకున్నాడు. ఆ సంపాదించిన ధనము కంటే యేసయ్యే నిజమైన ధనము, యేసయ్యే బంగారము, యేసయ్యే వజ్రము, యేసయ్యే అమూల్యమైన రత్నము, యేసయ్య విలువగల మరి విలువైన జీవితము. ఆయనే మరి భోగభాగ్యములు కలిగించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ ధనమును చేర్చుకున్నాడు. ప్రియులారా, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరట దుర్లభం అని చెప్పిన వాక్యము ఆ ధనమును పంచిపెట్టేసి తను పరలోక రాజ్యానికి మరి తను కూడా వారసుడు అని చెప్పుకోవడానికి గొప్ప సాక్షిగా ఈ యొక్క జక్కయ్య నిలబడ్డాడు. ప్రియులారా, ఒంటె సూది బెజ్జంలో దూరటం అంటే మనం కుట్టుకుంటాం చూసారా, బట్టలు కుట్టుకుంటాం చూసారా, సూదే. ఆ సూది బెజ్జంలో ఒంటి దూరటం సాధ్యమే కాదు. ప్రియులారా, మరి యేసయ్య ఎందుకు చెప్పాడు ఆ మాట? ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళడగానే ఒంటె సూది బెజ్జంలో దూరిపోద్ది అని చెప్పి యేసయ్య ఎందుకు ఎలా చెప్పాడంటే, ఆ సూది బెజ్జం అంటే యెరూషలేము గుమ్మము దగ్గర, యెరూషలేము ప్రియులారా గుమ్మముల దగ్గర ఒక గేట్ ఉంటుంది, ఒక పెద్ద గేట్ ఉంటుంది. ఆ గేట్ అంతా తీస్తే దారి. ప్రియులారా, గేటుకి తాళం వేసేసేవారు, గేటుకి గొల్లం పెట్టేసేవారు. గేటు పక్కనే చిన్న గేటు పెడతారు, దాన్ని సూది బెజ్జం అని పిలుస్తూ ఉంటారు. ప్రియులారా, ఆ గేటు పక్కన చిన్న గేటు. ఇప్పుడు చాలా ఇళ్ళ కింద ప్రియుల గేట్ అంతా తీయకుండా పక్కనే చిన్న గేటు తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటారు చూసారా, దాన్నే ఆ కాలంలో సూది బెజ్జం అని పిలిచేవారు. ప్రియులారా, ఒంటెలు కూడా దేవుని మందిరం దగ్గర, యెరూషలేము మందిరం లోపల కూడా వెళ్తూ ఉండేవి. అయితే సెలవు దినాన ప్రియులారా, విశ్రాంతిములు సెలవు దినాన గేటు వేస్తున్నప్పుడు వారు దూర ప్రాంతం నుంచి వచ్చేవారు ఏం చేసేవారంటే ఆ పక్కన ఉన్న సూది బెజ్జంలోకి ఒంటెను దూర్చి ఎంత కష్టమైనా సరే అవతల పక్కకి మరి ఎముకలు ఇరిగిపోయో లేకపోతే మొత్తం మీదతో ఎంత కష్టమైనా సరే దాంట్లో నుంచి దోపుకుని తీసుకెళ్ళిపోయేటట్లుగా తీసుకెళ్ళిపోతూ ఉండేవారు. ప్రియులారా, అలాగా మరి వారికి క్షేమం కోరుకుంటూ అలా చేస్తూ ఉంటారు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, పరలోక రాజ్యంలో ధనవంతుడు చేరట దుర్లభము కానీ ఒంటె సూది బెజ్జంలో దూరట సులభం అని దేవుని వాక్యం చెప్తున్నాడు. సూది బెజ్జం అంటే గేటుకుండే పక్కనున్న ద్వారము, ఆ గేటుకుంటా వెళ్ళటము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోక ధనమును చేకూర్చుకోవటం కంటే అవసరానికి ఉపయోగపడేది ధనము, తప్పులేదు. అనవసరంగా దాచిపెట్టుకుని తిప్పల పాలు అయ్యేదానికంటే పేదలను పలకరించి పేదవారికి సాయం చేసి ముందుకు సాగుదాం. మనము నిజమైన ధనమును పరలోకమును సిద్ధం చేసుకుందాం. ఆ ధనము ప్రభువైన యేసయ్య. ఆ యేసయ్యని మన ఇంటనే మన ఒంటిలో మన హృదయంలోకి చేర్చుకుని నిండారుగా జీవిద్దాం, నిజమైన ధనవంతులుగా ఉందాం. ఈ లోక ధనము బంగారము చేత, డబ్బు చేత, వజ్రముల చేత ధనవంతులుగా చూపిస్తుంది. కానీ నిజమైన ధనవంతులు ఎవరంటే యేసయ్యను చేర్చుకున్న వారే, యేసయ్యను నమ్ముకున్న వారే నిజమైన ధనవంతులు. అటువంటి ధనవంతులుగా మనం ఉందాం. మనము
ప్రభువు చెంతలో చేరి ప్రభువులో బలపడుతూ ముందుకు సాగుదాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.